ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అసలు భోగిపళ్ళు ఎందుకు వేస్తారు అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది కదా. దానికి క్లుప్తంగా వివరంగా చెప్పడానికే ఈ వీడియో అప్డేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేసేయండి. అనుకూల దృక్పథం అంటే భోగి రోజు సాయంత్రం భోగి పండ్ల వేడుక ఆనవాయితీ. రేగు పండ్లు, చిల్లర నాణాలు, అక్షింతలు, పూల రేకులు కలిపి పిల్లల తల మీద వేసి పోసే ఈ ఆచారం చిన్నారులకు రక్షణ కవచం. బంధుమిత్రులను పిలిచి పిల్లలకు హారతినిచ్చి దిష్టి తీసి ఆశీస్సులు అందిస్తారు. రేగుపండు విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఈ పండ్లు తల మీద పోయడం వల్ల వారికి దృష్టి దోషాలు తొలగిపోతాయని, శ్రీమన్నారాయణుడి కృప కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ ఆచారం బాలల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ధోరణి, సానుకూల దృక్పథాన్ని అలవరుస్తుంది. ప్రేమను రాగాలను పెంచుతుంది. శాస్త్రీయంగా చూస్తే రేగుపళ్ళల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వంకతో వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వాచ్ చేసేయండి. ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. అందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.